వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. నాకు పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత గుర్తుకొచ్చిందండి. మంచికి పోతే చెడు ఎదురవుతున్నట్టు ఈ రోజుల్లో ఎంత మంచి చేసినా మనకి చెడు ఎదురవుతుంది ఏదో ఒక సందర్భంలో. అయినా ఇది ఎందుకక్క మాకు చెప్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదని మన చుట్టుపక్కల జరిగేది మనకు తెలిసిన సందర్భాలను బట్టి షేర్ చేసుకుంటున్నాను అనమాట. పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు మంచికి వెళ్తే చెడు ఎదురవుతుందని. అది ముమ్మాటికి నిజమేను. ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మాకు ఊరికాడ నుంచి నిమ్మకాయలు పంపించారు మా బంధువులు. చూడండి ఎన్ని ఉన్నాయో. వీటన్నిటితో మనం లెమన్ రైస్ ఎన్ని చేసుకుంటాం, కొంచెమే చేసుకుంటాం. లేదు నిమ్మకాయ జ్యూస్ కొంచెమే చేసుకోగలుగుతాం. ఇన్ని నిమ్మకాయలతో ఏం చేస్తాము? నేనైతే ఊరగాయ పెట్టేస్తున్నాను. అది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ నిమ్మకాయలన్నింటినీ ఒక పెద్ద పాత్రలో వాటర్ వేసేసి ఈ నిమ్మకాయలన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత వడగిన్నెలో వేసేసుకోవాలా. ఎందుకంటే ఆ వడగిన్నెలో వేయడం వల్ల ఇంకేమైనా కొంచెం వాటర్ ఉన్నా కూడా ఆ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. చాలా నీట్గా చేసుకుంటే అండి నిమ్మకాయ ఊరగాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఎక్కడికి పోదు, చెడిపోదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ మజ్జిగన్నులో తినాలన్నా ఒక నిమ్మ దెబ్బ పెట్టుకుంటే చాలు, తినేయచ్చు. ఏమి లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఒక నిమ్మదెబ్బ వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా పైతో పసరు అట్లా ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఏదో ఒక నిమ్మకాయ దెబ్బ వేసుకొని నోట్లో పెట్టేసుకుంటారు. అది చాలా మంచిది. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ ఊరగాయ ఉన్నా లేకపోయినా నిమ్మకాయ ఊరగాయ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో నేను చూపించే పద్ధతిలో మరొకసారి ట్రై చేయండి. సంవత్సరం పాటు నిలవ ఉండే నిమ్మకాయ ఊరగాయ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లాగా నిమ్మకాయలన్నీ శుభ్రం చేసుకొని వడగిన్నెలో వేసేసుకోవాలి. వడగిన్ని చూడండి, కింద ప్లేట్లో కూడా వాటర్ కొన్ని ఉన్నా కూడా వచ్చేసి ఉంటాయి, వాటర్ కూడాను. ఇంకా నిమ్మకాయల్లో అసలైతే నిమ్మ అయితే అసలు ఉండదన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో నిమ్మకాయలన్నిటిని ఒక పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచేసేసుకోవాలి. నిమ్మకాయలని గుడ్డబెట్టి తుడిచి ప్లేట్లో ఆరబెట్టేసుకోవాలి. ఇలాగ కాయలన్నిటినీ శుభ్రం చేసేసానండి, గుడ్డబెట్టి తుడిచేసాను, ప్లేట్లో ఆరబెట్టేసాను అనమాట. ఒకసారి చూడండి, ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేసాను. ఇప్పుడు నిమ్మకాయల్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కట్ చేసేసుకొని ఒక పొడి ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తాను నిమ్మకాయలన్నిటిని కట్ చేసేసి. చూడండి, ఇట్లాగా పొడి ప్లాస్టిక్ డబ్బా. ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక టీ గ్లాసు నిండా కల్లుప్పు వేసేసానండి మితంగా. ఒక 2 స్పూన్ల పసుపు వేసేసాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ గంటితోటి బాగా కలిపేసాను అనమాట, మిక్స్ చేసేసేయాలా. ఈ నిమ్మకాయలకి కల్లుప్పు పసుపు బాగా పట్టాలన్నమాట. ఇలాగా చూపించిన విధంగా మీరు కూడా చేయండి. ఇప్పుడు నిమ్మకాయలకి ఉప్పు పసుపు బాగా పడుతుంది కదా. ఇంకొంచెం ఏదైనా నిమ్మరసం కానీ ఉండిందంటే
అది కూడా దీంట్లో వేసేసి పెట్టేసేయాల. ఈ నిమ్మకాయ ఊరగాయ చేసుకునేటప్పుడు శుభ్రంగా ఉండాలండి. ఇలాగ మళ్ళీ ఇంకొకసారి గరిటెతో గుచ్చాలన్నమాట నిమ్మకాయలకి అన్నిటికీ. ఇలా చేయడం వల్ల నిమ్మ దెబ్బలకి ఉప్పు పసుపు బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 2 రోజుల పాటు దీన్ని కదిలీకుండా ఇంట్లో ఒక మూల ప్రదేశంలో పెట్టేయాల. 2 రోజుల తర్వాత నిమ్మకాయ ఊరగాయకి తిరగమాతకు కావాల్సినట్టు ఒకసారి చూద్దాం ఏమేమి పొళ్ళు అనేది. ఒక 10 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసేయాల. పొడి తీసేసుకోవాలా. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మెంతులు, ఇవి ఇలానే క్వాలిటీగా వేసుకొని మిక్సీ పట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక పొడి చేసేసుకున్నాం కదా, చూడండి. ఆవాలు జీలకర్ర మెంతులు పొడి అనమాట ఇది. ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయలో ఫస్ట్ ఎండుమిరపకాయల పొడి వేసేసినాము. అలానే జీలకర్ర ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసాము. ఇప్పుడు ఒక గరిటతో నీట్గా కలుపుకోవాలండి. ఇది నిమ్మకాయ ఊరగాయకి మసాలా అంతా పట్టేటట్టు ఒక స్పూన్తో బాగా కలపాలండి. ఈ నిమ్మకాయలకంతా ఈ మసాలా పట్టేటట్టు. చూడండి, ఇప్పుడు స్టీల్ గంటి కన్నా మనము ప్లాస్టిక్ గరిటతో చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ చెక్కదైనా ఉంటుంది కదా, దాంతో అయినా మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి దాంట్లో 100 గ్రాముల నూనె వేయాల. 100 గ్రాములు పడుతుందండి. నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకోవాలా. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలు మధ్యలోకి సగంగా చుంచేసి వేసేసేయాల. ఇప్పుడు అది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా. తెల్లగడ్డ పాయలు పైన అంతా బొసక తీసేసి ఒక తెల్లగడ్డ అంతా అలానే వేసేసాను. అలానే ఒక 5 రెమ్మల కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి చూడండి బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఎల్జీ ఇంగువ వేసేసుకోవాలన్నమాట. స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారేదాకా అలానే ఉండి చేయాలండి. బాగా చల్లారాల. చల్లారిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయ దీంట్లో ఈ పోపులో వేసేసుకోవాలా. చూడండి, వేసేసుకున్న తర్వాత బాగా ఈ పోపు అంతా నిమ్మకాయ ఊరగాయకి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా నీట్గా చిన్నగా కలపండి. చూస్తుంటే నోరు ఊరుతుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది మాకు. మీరు కూడా ఇలానే తప్పకుండా చేయండి. ఇప్పుడు ఒక పొడి ప్లాస్టిక్ డబ్బాలో ఊరగాయ తీసి పెట్టేస్తున్నాను. ఇంక సంవత్సరం పాటు కదిలించబడలేదండి నిమ్మకాయ ఊరగాయ. ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే తీసి పెట్టేశాను. మీరు కూడా అందరూ ఇలానే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. వావ్! ఇప్పుడైతే క్లోజ్ చేసి పెట్టేశాను అనమాట. కుదిరిందండి నిమ్మకాయ ఊరగాయ. నిజం చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం అన్నం అయితే వేసేసాను. నిమ్మకాయ ఊరగాయలో మిగిలింది కదా, కొంచెం కలుపుకొని తింటున్నాము. ఎంత బాగుందంటే అస్సలు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. బాయ్.